రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనులకు తాను సహకరిస్తున్నా పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు కనీసం సమాచారం ఇవ్వరాని అధికారులపై మాజీ మంత్రి, నర్సాపూర్ శాసనసభ్యురాలు వాకటి సునీతాలక్ష్మారెడ్డి మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న తనకు సమాచారం ఇవ్వకుండా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం కాదా అని ప్రశ్నించారు. మెదక్ జిల్లాలో మండల కేంద్రమైన కొల్చారంలో తపాలా శాఖ ప్రారంభోత్సవానికి అధికారిక సమాచారం ఇవ్వరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంజూరు కోసం సంబంధిత అధికారులకు మండల కేంద్రం కొల్చారంలో పరిసర గ్రామాల ప్రజల సౌకర్యార్థం సబ్ పోస్టాఫీస్ అవసరమని 2024లో ప్రతిపాదనలు పంపిన తనకే సమాచారం ఇవ్వకపోవడం ఏంటని అధికారులను నిలదీశారు. పద్ధతి మార్చుకోవాలని హెడ్ పోస్టాఫీస్ సూపరింటెండెంట్ కు సూచించారు. సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలన్నారు. ఎమ్మెల్యే వెంట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరీశంకర్ గుప్తా, సర్పంచుల ఫోరం అధ్యక్షులు రవితేజారెడ్డి, మాజీ సర్పంచ్ రాజాగౌడ్, మాజీ జెడ్పీటీసీ సంతోష్, ఉప సర్పంచ్ కోరంపల్లి రాణి గోపి, ఎల్లేష్, దుర్గాప్రసాద్ గౌడ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.